నాన్న ఒక్కటి తెలంగాణ ఉద్యమకారులము మేము 2001 నుండి తెలంగాణ కోసము ఉద్యమం చేసి తెలంగాణ 2014లో సాధించుకున్నాం. దాని తరుణంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులను మొత్తం తుంగలో తొక్కేసారు. దాని తర్వాత మమ్మల్ని 2000 ఇప్పుడు వరకు ఆయన ఏదైతే 2000 దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయ్యి మళ్ళీ అయిపోయే వరకు ఎప్పుడు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు. ఏ 5-10 మందికి ఎవరికి న్యాయం చేసిండ్రో, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు, ఆయన కూతురు అనుకూలంగా ఉన్న వాళ్ళకు, వాళ్ళ బామ్మర్దో ఎవరో కేటీఆర్ అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రము ఏ కొంచెం చేసిండో మాకు తెలియదు. లక్షల మంది 1000 మంది ఉన్నాం నాన్న తెలంగాణ ఉద్యమంలో. కానీ ఈ రోజు మాత్రం మన కవితక్క గారు తెలంగాణ ఉద్యమకాల ఆత్మగౌరవ సభ అని పెట్టేది మాత్రం చాలా అన్యాయం నాన్న. తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడుంది నాన్న? తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ వాళ్ళని చంపేసిందే మీరు, మీ ఫాదర్ వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవం అందరూ తుంగలు తొక్కి చంపేసిందే మీరు. మళ్ళీ ఆత్మగౌరవం ఎక్కడికి వచ్చిందన్న? అంటే మాకు ఆత్మగౌరవం లేకుండా, లేక మీకు ఆత్మగౌరవం లేకుండా అప్పుడు ఎవరికి ఆత్మగౌరవం లేకుండే? అంటే ఇది భూస్థాపితం అయిపోయి ఇప్పుడు మన శవల గట్లకి లేచి వచ్చినాము ఇప్పుడు ఆత్మగౌరవం తీసుకొని రావడానికి. ఇప్పటిదాకా ఎక్కడ పోయింది ఆత్మగౌరవం? మళ్ళీ ఈ రోజు ఎందుకు వచ్చింది? మళ్ళీ గత నెల రోజుల కింద ఎందుకు రాలేదు? 2 నెలల కింద ఎందుకు రాలేదు? మొన్న మాకు పాజిటివ్ వస్తే మీరు అందరూ వచ్చారు కదా. మేము పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకం చేసినాము. జీవో కూడా మాకు 20 తారీఖు ఈ మంత్ లో పాస్ అవుతుంది. అందుకని నేను కూడా మీకు స్టేట్మెంట్ ఇచ్చాను. దీని తరుణంలో ఇప్పుడు ఆత్మగౌరవ సభ పెట్టడానికి కారణం ఏమైతే పిచ్చోళ్ళం. అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అనేక ఒత్తిళ్ల వల్ల నేను మాట్లాడలేకపోయినా కాబట్టి ఇప్పుడు నేను బయటికి వచ్చిన కాబట్టి మీకోసం మాట్లాడుతున్నా, మీతోనే నా ప్రయాణం అంటున్నది. ఆమె నిన్ననే బయటకు వచ్చిందా అన్న? ఇవాళ మీటింగ్ పెట్టింది ఆమె నిన్ననే బయటకు వచ్చిందా? పార్టీలకని ఈ రోజు మీటింగ్ పెట్టింది కదా. నిన్ననే బయటకు వచ్చేసి పార్టీలో రాత్రికి రాత్రి ఆమెకు ఆలోచన వచ్చింది తెలంగాణ ఉద్యమకారులకు మోసం జరిగిందని ఈ రోజు ఆత్మగౌరవ సభ పెట్టింది. మరి మన 6 నెలల కింద సంవత్సరం సందే కదా ఆమె బయటకు వచ్చి పార్టీలకని బయటకు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 3 నెలలు 6 నెలలు 2 నెలలు కూడా 5 నెలల రోజుల కింద కూడా మాట్లాడలేదు ఆమె. ఈ రోజు కూడా అదే అంటున్నా, నిన్న పార్టీలకని బయటకు వచ్చి నైట్ ఆలోచన వచ్చేసి ఇప్పుడు ఆత్మగౌరవ సభ పెట్టింది ఆమె. ఇక నవ్వాలా ఏడవాలా అర్థం అవ్వట్లేదు. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు నువ్వు? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు? చిన్న పిల్లలం ఇంకా పాల్లాగా పిచ్చోళ్ళం. అప్పుడు ఉద్యమం చేసినప్పుడు 22-25 ఏళ్ళు ఉన్నాం. ఇప్పుడు 40-50 ఏళ్ళకి వస్తున్నాం మేము. 25 సంవత్సరాల సంది మీ చుట్టూ గొలగొలు మీరే నింపుకుంటున్నావు. మనం ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసినావు? ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు తల్లి నువ్వు? మరి నీ జాగృతి ఆఫీసు ఉంది, మరి జాగృతి వాళ్ళని మేము తీసుకొని మేము మాట్లాడాలని మేము మాట్లాడతామా? మా తెలంగాణ ఉద్యమకారుల దగ్గరికి నువ్వు ఎట్లా వస్తావు నాకు అర్థం కాదు. ఆమె పార్టీల నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వెంటనే మీ గురించి మాట్లాడలేదంటే జాగృతి జనం బాటతోనే ఆమె పాదయాత్రలు చేసుకుంటా ఉద్యమకారులకు ఎక్కడ నష్టం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక లిస్టు సేకరించి ఈ రోజు పోరాటానికి దిగిన అని ఒక మాట వినపడుతుంది. ఈ లిస్టు ఆల్రెడీ మాకు 8 సంవత్సరాల కింద మేము ఫోరం పెట్టినప్పటి సందే మా దగ్గర లిస్ట్ ఉంది నాన్న. ఈమె లిస్టు తీయడం ఏంటి? ఈ 8 సంవత్సరాల కింద మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెట్టినప్పుడు మా దగ్గర లిస్ట్ ఉంది ఆల్రెడీ. ఎవరెవరు ఎక్కడ ఉంది ఏంది మొత్తం లిస్ట్ ఉంది.